హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఈయన మాత్రం ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. మా ఫ్రెండ్ సడన్గా వచ్చింది. ఈరోజు ఇద్దరం కలిసి గ్రీన్ టీ తాగుతున్నామండి. వాళ్ళ బాబు అనమాట. వాళ్ళ బాబుతో మా పిల్లలిద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు. బుక్స్ తీసుకొని ఏదో చదివే వాళ్ళలాగా రాసేసుకున్నారు, చదివేసేసుకున్నారు. మా పాప మాత్రం హాయ్ చెప్పని అంటే వాడు హాయ్తో పాటు ఫ్లై కిస్ కూడా పెట్టేస్తున్నాడు అనమాట. వాడు చాలా సైలెంట్గా కూర్చున్నాడు. చూడండి బాబు మాత్రం. ఇదిగోండి మా పెద్ద పాప మాత్రం ఒక చోట మాత్రం తిన్నగా కూర్చోదు అనమాట. అదిగోండి బోర్ కొట్టేసింది, లేచి అటు ఇటు తిరుగుతున్నప్పుడు దాంతోపాటు కూర్చుని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది తనైతే మాత్రం. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. మా బుడ్డది మాత్రం నా పక్కనే కూర్చుందనమాట. ఎటు వెళ్ళదు, నేను అక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది, నాతోనే ఉంటుంది అనమాట. చూడండి ఎలా కూర్చుందో తను మాత్రం. సర్లే అని చెప్పి ఆనియన్స్ కట్ చేస్తుంటే కొంచెం ఉల్లిపాయలు తక్కువగా ఉండేయండి, అందుకని ఒక ఉల్లిపాయ తీసుకురా కట్ చేద్దామని చెప్పి అనిపించలేదనమాట. అక్కడ బొట్లో ఉంటుంది చూడమ్మని చెప్పని అన్నాను. సర్లే అని చెప్పి ఒకటితో పాటు 2 ఉల్లిపాయలు తీసుకొని వస్తుంది అనమాట. అది సర్లే అని చెప్పి ఒక ఉల్లిపాయ కట్ చేసేద్దాంలే, ఇంకో ఉల్లిపాయ అలా ఇచ్చి పంపించేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఒకటి పెట్టేసేసిరా అని చెప్పి పంపించాను దాన్ని. ఇదిగో నేనైతే ఆనియన్స్ కట్ చేసేస్తున్నానండి. ఈరోజు మాత్రం మామూలుగా లేదండి, బాగా సందడిగా ఉంది ఇల్లంతా. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా వచ్చాడు కదా, మా ఫ్రెండ్ మాత్రం ఏమీ నీకు అలా ఉంది, ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు, మా కళ్ళ నీళ్ళు వచ్చేసేస్తున్నాయి, వద్దంటే రాకుండా ఉండిపోయే వాళ్ళం కదా, ఎందుకే బాబు మమ్మల్ని ఏడిపిస్తున్నావు, పొడ్డోడు అందరికీ మా అందరికి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళందరూ ఏడు చేస్తున్నారండి. బాగా కళ్ళ నీళ్ళు వచ్చేసి వాళ్ళకైతే కళ్ళు మంటలు అయితే తగ్గట్లేదు అనమాట. వెళ్ళి బెడ్రూమ్లో అయితే కూర్చున్నారనమాట వీళ్ళందరూ వెళ్ళి. సరే అని చెప్పి నేను గవగా కట్ చేసేద్దాంలే బాబు, మరి కళ్ళ నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి అందరికీ అని చెప్పి నాకు కూడా కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయండి బాగా. ఇంకా అంతే కదా, ఆనియన్స్ కోసినప్పుడు ఎవరికైనా అంతేనండి. చూడండి అసలు మామూలుగా లేదనమాట. సర్లేని ఈరోజు మాత్రం టిఫిన్ మాత్రం బయట నుంచి తెప్పించానండి. వీళ్ళ వరకు మేమైతే ఉప్మా చేసుకొని తిందాంలే అనుకుంటున్నాము. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేయడం మాత్రం అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి, ఇంకా ఆనియన్స్ వేసేస్తున్నాను అనమాట. మా పెద్దది భయపడిపోయి పారిపోతుందండి, కళ్ళు మండిపోతుంది అని చెప్పి అసలు ఉండట్లేదు. ఎవరి కాళ్ళు ఈ కళ్ళు మంట భరించలేక పారిపోతున్నారు. ఆనియన్స్ ఏంటో మరి నాకే తెలియట్లేదు, ఈరోజు బాగా ఎక్కువగా కళ్ళు మండిపోతున్నాయండి. ఇంకా పారిపోయారనమాట వాళ్ళందరూ. నేను ఇంకా టమాటా ముక్కలు కోసేసి పేస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. టమాటా పేస్ట్ చేసేసి అప్పుడు ఆనియన్స్ గ్రేవీ టైప్లో చేద్దాం అనుకున్నాను ఎగ్ కర్రీ. ఇంకా నేనైతే మసాలాలు ఏమి వేయనండి, పిల్లలు ఎక్కువగా తినరు అనమాట. ఎందుకంటే పెద్ద పాప తింటుంది కానీ చిన్న పాపకి ఇష్టం ఉండదండి, అందుకోసం నేను ఇంకా వేయను అనమాట. తప్పదుగా ఒకరి కోసమే మనం అడ్జస్ట్ అవ్వాలి. కారం కూడా ఎక్కువ వేయనండి, చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళు కారాలు ఎక్కువ వేసిన తినరు. చిన్న పాప గురించి కొంచెం అటు ఇటుగా వేస్తామండి, ఎక్కువ వేయకుండా. నేనైతే కట్ చేస్తానండి. మా పెద్ద పాప మాత్రం మమ్మీ ఒక గుడ్డు మాత్రం ఉంచు, తొక్కు నేనే తీసుకుంటానని చెప్పానంటే, తొక్కు తీస్తా అంటే ఊరుకొని కాబట్టి తింటానంటే కనుక తొక్కు కొలుచుకుంటా అంటే ఓకే అంటానని చెప్పి వచ్చి చెప్తుందనమాట. సర్లే అని చెప్పి తన కోసం ఉంచుదాం అనుకుంటున్నా. హడావుడిగా పనిచేయడం వల్ల వాటర్ కింద పైన పారిపేస్తున్నానండి నేను. ఇదిగోండి ఎగ్స్ అయితే తీసుకొచ్చేస్తాను అనమాట, ఒలిచేస్తున్నానండి. తను ఎక్కడ మర్చిపోతానని మళ్ళీ పద్దాకు వచ్చి చెప్తుంది అనమాట. ఎందుకంటే ఎగ్ తీసేసి ఇస్తే తినేస్తుంది కదా నేను అనుకుంటున్నాను, కానీ తనేమో ఒలుచుకుంటాను అంటుంది కాబట్టి అదే కొంచెం ఆలోచించానమాట. సర్లే అయితే అని చెప్పి ఒక ఎగ్ మాత్రం తన కోసం పక్కన ఉంచానండి. మా ఫ్రెండ్తో మాట్లాడుతూ పని చేసుకుంటున్నాను అనమాట. తను పాప రాక వచ్చింది. ఇంకా తనతో మాట్లాడడానికి అసలు కుదరట్లేదు. ఇంకా పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. తనకు కూడా తెలుసు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటుందండి. ఇది కూడా పాపకు మాత్రం ఒక ఎగ్ మాత్రం పక్క పెట్టేస్తున్నాను. బొడ్డది మాత్రం ఇల్లంతా తిరిగేసి ఆడేస్తుంది అనమాట బాబుతో కలిసి. బాబు అదిగోండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ పిల్లోడు మాత్రం. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మేమందరం కూడా ఇంకా టిఫిన్ చేద్దామని ఇంకా నేను తను చేయాలండి. పిల్లలైతే తినేస్తారనమాట. బొడ్డోడు కూడా గారి తిన్నాడు, వాడికి గారి ఇష్టం అంట. టమాటా పేస్ట్ అయితే చేస్తానండి. ఇంకా చిన్నది వచ్చి మాత్రం కంప్లైంట్ చేస్తుంది బొడ్డోడి మీద. వాడంటే తనతో ఆడట్లేదంట, లక్కతో ఆడుతున్నాడంటే. ఎందుకు మమ్మీ నాతో ఆడట్లేదు, వాడిని ఆడుకోమని చెప్పు మమ్మీ నాతో అని చెప్పని అంటుంది. సరే నేను వచ్చి చెప్తాలేమని చెప్పి కానీ ఏడుస్తుంది పాప. అందుకోసం దాన్ని కొంచెం పనంతా పక్కన పెట్టేసి ఎత్తుకొని ఆడుకున్నాను అనమాట. దాంతో కొంచెం పాపం బుజ్జగించకపోతే కష్టం కదా. ఇదిగో నీ కోసం ఎగ్ కర్రీ చేస్తున్నానమ్మా, అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఆడుకుందాము, అప్పుడు వాడు కూడా వస్తాడు మన దగ్గరికి, మనతో పాటు ఆడుకుంటాడని చెప్పి సముదాయించి పంపించేస్తానండి. నేనైతే కనుక ఇంకా ఉప్మా చేసేద్దామని చెప్పి ఉప్మా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అంటే ఏం వేసానంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, వేరుశనగుళ్ళు మాత్రమే వేసానండి. ఇదిగోండి చెప్పాను మా పెద్ద పాప కూర్చొని తిన్నగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుందని చెప్పి ఇంకా తిరుగుతూనే ఉంటుందండి అటు ఇటు. ఇంకా బుడ్డది బ్రష్ చేసి ఇంకా స్నానం చేసి టిఫిన్ అయితే పెట్టాలండి నేను. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఈ పని అయిపోతే తన దగ్గరికి వెళ్ళి రెడీ చేద్దామని అనుకుంటున్నాను. పెద్ద చూడండి బాబు కోసం బిస్కెట్ తీసుకొని వెళ్తుంది అనమాట. ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా బుడ్డదాన్ని మాత్రం రెడీ చేస్తే పని అయిపోద్దని చెప్పి ఇంకా బుడ్డదాన్ని కూడా రెడీ చేయడానికి నేనైతే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఇంకా తను రెడీ చేసేసి ఇంకా వచ్చానండి. ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా
చేసేద్దాంలే అని చెప్పని అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి కర్రీ మాత్రం. సర్లే అని చెప్పి ఇంకా నేను బాక్స్లో అయితే అన్నం పెట్టుకోవాలి కదా, అదే చూస్తున్నానండి. ఈలోపు ఉప్మా చల్లారిపోద్ది కదా అని చెప్పి ప్లేట్లో అయితే పెడుతున్నానండి. అదిగోండి వేడి వేడిగా ఉంది ఉప్మా అయితే. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందండి, అదేంటని చెప్పి అప్పుడు చూడండి తెలిసిద్ది. మా ఫ్రెండ్ని కూడా తినమని చెప్పాను, తనకు కూడా పెట్టానండి అక్కడ. కానీ తను మరి ఎప్పుడు తింటుందేమో, పిల్లలతో కూర్చొని ఉంది. రా అని చెప్తుంటే వస్తాలని చెప్పాను అంటుంది, రాలేదు ఇంకా. సర్లే అని చెప్పి ఇంకా పిల్లల్ని చూసుకుంటుంది కదా అని చెప్పి నేను కూడా ఈలోపు వంట అయిపోద్దని చూస్తున్నాను అనమాట. అన్నం అయితే వండేస్తానండి, అన్నం అయిపోయింది ఇంకా. మా పెద్ద పాప మాత్రం ఇవాళని త్వరగా వెళ్దాం మమ్మీ అని చెప్పింది అనమాట. సరే వెళ్దాంలే అమ్మని చెప్పాను అన్నాను. ఈరోజు మాత్రం దానికి 2 జల్లు వేయాల్సిందే పైకి, నువ్వు మాత్రం కిందకి వేస్తే ఊరుకోను మమ్మీ, నాకు చిక్కుపడిపోతుందని చెప్పాను అంది. సరే వేస్తాలేమ్మా అన్నాను. మరి పని అయిపోతే పైకి వేస్తారు ఇబ్బందితో, లేదంటే లేదండి. చూద్దాం మరి ఎలా వేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి నేనైతే కనుక రైస్ మాత్రం బాక్స్లో పెట్టేసేసుకున్నానండి. నా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈ ఆఫ్టర్నూన్ మాత్రం మా హస్బెండ్ గారు వస్తారు, పిల్లలకి లంచ్ ఆయన పెట్టేసేస్తారు ఇంట్లో, ఇంకా తినేసేసి ఉంటారనమాట. ఒక మామగారు వచ్చి మాత్రం పిల్లల్ని చూస్తారనమాట. నాకు 4 o'clock వరకు చూస్తారు ఆవిడ. నేను మళ్ళీ 4కి వచ్చి పిల్లల్ని రెడీ చేసి ట్యూషన్ దగ్గర దించేస్తానమాట. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి. ఇదిగో నా లంచ్ బాక్స్ అయితే అయిపోయింది అనమాట. ఎక్కడ పెట్టాలో అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువ లేదనమాట. ఎక్కడ పెట్టినా పిల్లలు వచ్చి ఎక్కడ పడేస్తారని చెప్పి చూస్తున్నాను. ఇంకా మేము ఇంకా అలాగా షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నీ, మా హస్బెండ్ మేమిద్దరము. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, ఇంకా బాక్స్లో వేసుకుందాం అని చెప్పి వేసుకుంటున్నానండి. ఒక్కోసారి వీళ్ళు ఆఫ్టర్నూన్ పడుకుంటారండి, లేదంటే కనుక ఇంకా అలాగే కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. నేనైతే సర్దేస్తున్నానండి, మళ్ళీ వీళ్ళు వచ్చినాక మళ్ళీ ఎలా పడితే అలా పెట్టేస్తారని చెప్పి అన్నీ ఒక చోట సర్దేసి వెళ్తానండి. ఇంకా మా పెద్ద పాపను కూడా రెడీ చేసేద్దామని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా తనకి జల్లు వేయాలని చెప్పి ఇంకా జల్లు మాత్రం తీస్తున్నానండి. మొత్తం హెయిర్ మొత్తం తీద్దామని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా తీసేస్తున్నానండి. తనకి జల్లు మాత్రం బొడ్డదొచ్చింది. ఈ లోపు ఏంటంటే మమ్మీ బొడ్డోడు నన్ను కంటి మీద కొట్టాడు మమ్మీ అని అంటుంది. సర్లేమ్మ వచ్చి నేను చెప్తాలేమ్మ అని చెప్పి ఆడబాకులు అని చెప్పి అన్నాను. సర్లే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఈలోపు ఈ జడ కూడా తీసేస్తున్నామా, నువ్వు ఈ జడ ఉప్పు తీసేసుకోమని చెప్పాను అన్నాను. తను సర్లే మమ్మీ అని చెప్పాను అంది. మమ్మీ ఈరోజు నేను డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళను మమ్మీ, బొడ్డోడితో ఆడుకుంటాను మమ్మీ అంటుంది. లేదులే అమ్మ, వాళ్ళు వెళ్ళిపోవాలి, పని ఉంది కదా వాళ్ళకి కూడా అని చెప్పాను అన్నాను. మమ్మీ ఎప్పుడు అలాగే చెప్తావు, నువ్వు నన్ను ఆడుకోవద్దంటావు ఏంటని చెప్పాను అంది. సర్లే అని చెప్పి ఒక సండే రోజు పిలుస్తాను, అప్పుడు వచ్చి ఆడుకుంటారులే అమ్మ, అప్పుడు నువ్వు ఆడుకుంది కానీ వాళ్ళతో పాటు అన్నాను. సర్లే మమ్మీ అని చెప్పాను అంది. తను ఏంటంటే ఎప్పుడు ఇలాగే చెప్తావు ఏంటన్నట్టుగా అంటుంది అనమాట. ఇంకా తప్పదు కదా ఇంకా మనకి. సర్లే అని చెప్పి నేను మాత్రం ఈరోజు రిబ్బన్లతో అయితే వేయట్లేదు, చాలా టైం అయిపోయింది, అందుకోసమే కింద మాత్రం లబ్బర్లు పెట్టేసేసి వదిలేస్తున్నానండి. ఇంకా తనకి మాత్రం మమ్మీ సండే నిజంగా వస్తారా, వాళ్ళు మనతో ఆడుకుంటారా చెప్పు మమ్మీ అంది. సరే వస్తారులేమ్మ, పిలుద్దాము, వస్తుందిలే అని చెప్పాను అన్నాను. లేదంటే తీసుకొద్దాంలే మనమే వెళ్ళని చెప్పాను అన్నాను. సర్లే అయితే ఓకే మమ్మీ అని చెప్పాను అంది. తినైతే రెడీ అయిపోతుందండి. ఇంక బుడ్డదానికి కూడా జల్లు వేసేస్తే పని అయిపోద్ది అనమాట. టిఫిన్ అయితే తినేసేసింది బుడ్డది. ఇది కూడా తిన జల్లు వేయడం అయితే అయిపోయిందండి. బుడ్డ చూస్తే ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అటు ఇటు. ఇది కూడా ఆగట్లేదు, అసలు కష్టమే పట్టుకొని వేయాల్సి వస్తుంది అనమాట వీళ్ళకి జల్లు. బుడదానికి కూడా నేను వేసానండి. ఇంకా పెద్దది కూడా ఇంకా పౌడర్ రాసేసుకుంది అనమాట. రెడీ అయిపోయింది చూడండి. తను మాత్రం ఇంకా బుడదానికి మాత్రం నేను రెడీ చేస్తానండి. స్టిక్కర్ కూడా పెట్టేస్తానండి ఆల్రెడీ తనకైతే. తను మాత్రం వచ్చింది చూసారా, రెడీ అయిపోయి. ఇది మాత్రం కుర్చీ వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ ఎక్కుతుంది. ఎందుకు ఎక్కుతుందా అని చెప్పని అడిగాను. మమ్మీ బొడ్డోడికి స్టిక్కర్ కావాలి మమ్మీ, అందుకోసం ఎక్కుతున్నా అని చెప్పాను అంది. సరే అయితే అని చెప్పాను అన్నాను అనమాట. మాట్లాడుతాను, తను ఎంకి చూసి మాట్లాడడానికి కూడా నాకు టైం అయితే లేదు కదా, అందుకోసం ఇంక మాట్లాడుతూ ఉన్నాను అనమాట. పడిపోద్దని కొంచెం చూస్తానని చెప్పిన సౌండ్ వచ్చింది ఏంటని చెప్పానంటే అదిగోండి స్టిక్కర్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఒక్కొక్కసారి సౌండ్ వస్తే కొంచెం భయమే కదండి, ఎక్కడ పడిపోతారా అని చెప్పి భయం అనమాట. బొడ్డోడికి మాత్రం స్టిక్కర్ పెట్టేసేసి వచ్చి ఆ స్టిక్కర్ ప్యాకెట్ మాత్రం ఫ్రిడ్జ్ మీద అయితే వేసేసిందండి తను మాత్రం. చూడండి నాకైతే ఇంకా అయిపోయిందండి, కర్రీ చేయడం అయిపోయింది. ఇంకా అన్నీ సర్దేసి పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కడికక్కడ గెరిట్లు అన్నీ తీసేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ని తినవే రావే అని చెప్పంటే వస్తాలే తర్వాత వస్తాలే కొంచెం బాగా చెప్పండి. కర్రీ అయితే కొంచెం ఉంటే గిన్నె పడిపోయేదండి, చేయి జారిపోయింది, బాగా కాలిపోతుంది కదా. ఇదిగో వీళ్ళందరూ స్టిక్కర్లు ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు నాకు. బుడ్డదొచ్చింది, పెద్దొచ్చింది, ఏం చేస్తున్నారు ఆ స్టిక్కర్లతో. వాళ్ళు మాత్రం ఫోన్ ఆన్ చేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి. నా లంచ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి నా లంచ్ బాక్స్, ఈ ఎగ్ కర్రీను రైస్ అండి. తినేది మాత్రం ఇంతేనండి, నేనైతే నా రోజు ఇదేనండి.
ఇదిగోండి ఉప్మా తినేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉందో. ఏంటంటే ఆ ట్విస్ట్, అసలు ఉప్మాలో ఉప్పు అయితే వేయలేదండి, మర్చిపోయాను మాటల్లో పడిపోయి. ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాం అనమాట. ఇంక వెళ్ళిపోతున్నాం డ్రాయింగ్ క్లాస్కి. ఆ బుడ్డోడు చూడండి బండి ఎలా ఎక్కిస్తాడు. మా పాప అందరికి బాయ్ చెప్తుందండి. ఇదిగోండి డ్రాయింగ్ క్లాస్కి అయితే వచ్చాము. పెద్దది మాత్రం ముందే లోపలికి వెళ్ళిపోయింది క్లాస్ లోపలికి. బుడ్డది మాత్రం నన్ను ప్యాడ్ పట్టుకో మమ్మీ బ్యాగ్ తగిలించుకుంటా అంటుంది. బ్యాగ్ అయితే తగిలించుకుంటుందండి. ఇదిగోండి చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. పాపం గేట్ తీనమ్మ నేను రానంటే వద్దులే మమ్మీ నేను వెళ్ళిపోతానని చెప్పని అంటుంది. బాయ్ చెప్పేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.